నమస్కారం మిత్రులారా. దేశవ్యాపితంగా యువత ఉర్రూతలూగుతుంది. మొన్న ఢిల్లీ, నిన్న లక్నో, ఈరోజు హైదరాబాద్, రేపెక్కడ తెలియదు. ఎందుకంటే సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ, అభిజిత్ దిప్కే ఆ సిజేపీ యొక్క దేశ నాయకుడు. ఆయన నాయకత్వంలో పెద్ద ఎత్తున జనాల్ప రంగంలోకి వచ్చారు. ఇది ఆహ్వానించదగిన పరిణామం. ఈ పరిణామాన్ని మనం స్వాగతిద్దాం. ఈ పరిణామానికి, ఈ ఉద్యమానికి, ఈ యువకులకు మనం అండదండలు అందిద్దాం. వాళ్ళు మన బిడ్డలు. వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు కోసమే కాదు, దేశ భవిష్యత్తు కోసం, బావు కోసం వాళ్ళు ఉద్యమిస్తున్నారు. మిత్రులారా, యువత దేశంలో ఉద్యమించడం మొదటిసారి కాదు. భారతదేశ స్వాతంత్రోద్యమంలో భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, ఆజాద్ చంద్రశేఖర్, సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో ఒక సైన్యమే ఏర్పడింది స్వాతంత్ర్యం కోసం. తృణప్రాయంగా ప్రాణాలు అర్పించారు. అనేక కష్టాలు, నష్టాలను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగినటువంటి రైతాంగ సాయుధ పోరాటంలో యువకులు నక్సల్బరీ పోరాటం, బీరుభూమి పోరాటం, శ్రీకాకుళ పోరాటం, తెలంగాణ రైతాంగ పోరాటం, ముషారి పోరాటం, ఒకటేమిటి దేశవ్యాప్తంగా భూమి కోసం పోరాటాలు జరిగాయి. అది యువత నాయకత్వంలో. అంతేకాదు, ఈరోజు యువత మా భవిష్యత్ ఏంటి, మా బ్రతుకేంటి, మా చదువుల సంగతి ఏంటి, అప్పు చేసి సంవత్సరాల తరబడి కోచింగ్లు తీసుకుని అర్ధాకలతో ఉండి మేము పరీక్షలు రాసి పాస్ అయితే మాకు నౌకరు వస్తున్నటువంటి గ్యారంటీ లేదు. ఒక ప్రభుత్వ నౌకరి, ఒక మున్సిపాలిటీలో ఒక స్వీపర్ ఉద్యోగానికి ప్రకటన పడితే ఎవరు ఆ ప్రకటనకు అప్లై చేస్తున్నారో తెలుసా? 10th వాళ్ళు, ఇంటర్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు కాదు. వాళ్ళు మాత్రమే కాదు, బీటెక్ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు, చివరికి ఉద్యోగాలు పోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా అటెండర్ ఉద్యోగానికి అప్లై చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందంటే ఎందుకు ఈ పరిస్థితి ఈ దేశంలో ఉంది? నిన్నగాక మొన్న నీట్ ప్రశ్నపత్రం లీక్ అయి ఈ దేశంలో వైద్యం చేయాలని, వైద్య వృత్తి ఒక గౌరవప్రదమైనదని భావించి అనేక మంది డాక్టర్లు అవుదామనేటువంటి ఆశతో పరీక్ష రాశారు. కానీ ఆ ప్రశ్నపత్రం లీక్ అయింది. ఇది మొదటిసారి కాదు, ఇది ఎప్పుడు ఇలాగే జరుగుతా ఉంది. అందుకని ఇప్పుడు సిజేపీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఎవరు? బీజేపీ మంత్రి రాజీనామా చేయాలి. ఆయన రాజీనామా చేసే విధంగా నరేంద్ర మోడీ ఒప్పించాలి అని యువత ఈ రోజు ఆందోళన చేస్తా ఉంది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. సిజేపీ నాయకుడు అభిజిత్ దిప్కేను లక్నోలో కొట్టారు. ఆయన చెప్పాడు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొట్టారని. ఎవరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు? ఎందుకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొట్టారు అని అంటే, బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడేది, నిలబెట్టేది, ముందుకు తీసుకుపోయేది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమే కదా. కాబట్టి వారి నాయకుడిని రాజీనామా చేయమంటే ఊరుకుంటారా? వారి ప్రభుత్వం బదనామవుతూ ఉంటే ఊరుకుంటారా? ఊరుకోరు. రకరకాల దాడులు చేస్తారు, రకరకాలుగా బదనాం చేస్తారు. బట్ అభిజిత్ దిప్కే చెప్పారు, మేము దేశద్రోహులం కాదు, దేశ ప్రేమికులం. మేము ముస్లింలమో, క్రిస్టియన్లమో, ఇంకెవరమో ఏదేదో కాదు, మేము ఈ దేశ పౌరులం అని చెప్పాడు. ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళం మేము, ఎవరికి బి టీమో ఏ టీమో కాము అని స్పష్టంగా చెప్పాడు. దాడులకు వెరిసే వాళ్ళం కాదు, భయపడే వాళ్ళం కాదు. మాకు తెలుసు మా పైన దాడులు జరుగుతాయని. అయినా సరే మేము భయపడం. ఎందుకనంటే రాజ్యాంగం మాకు రక్షణగా ఉంది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రక్షణగా ఉన్నాడు అని ఒకవైపు రాజ్యాంగాన్ని, మరొక వైపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పటాన్ని పట్టుకొని దేశవ్యాప్తంగా వాళ్ళ ఆందోళనలు ప్రారంభించారు. ఓష్మాయో నరేంద్ర మోడీ, ఓష్మాయో మీ కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేసే విధంగా చూడండి, లేకపోతే ఈ ఉద్యమం ఆగదు. మరి ప్రజలు ఈ ఉద్యమాన్ని ఎందుకు బలపరచాలి, ఎందుకు అండదండలు అందించాలి? ఎందుకంటే ఈ ఉద్యమం ఈ రోజు నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం మాత్రమే కాదు, రాజ్యాంగ రక్షణ కోసం కూడా జరుగుతున్నటువంటి ఉద్యమం. ఈ ఉద్యమం భారత పౌరుల యొక్క జీవితాన్ని నిలబెట్టడం కోసం జరుగుతున్నటువంటి ఉద్యమం. ఈ ఉద్యమాన్ని మన బిడ్డలు నిర్వహిస్తున్నారు కాబట్టి మనం అండదండలు అందించాలి. అదే సందర్భంగా సిజేపీ వాళ్ళు, ఆ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నటువంటి నాయకులు, కార్యకర్తలు, సభ్యులు, యువకులు ఒక విషయాన్ని కూడా ఆలోచించాలి. ఏమిటి? ఈ రోజు దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య కులము, మతము, అవినీతి. అవినీతి 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 ఈ రోజు రాజ్యాంగాన్ని అడుగడుగున తుంగలు తొక్కి అమలు కాకుండా చేయటానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అతి గొప్ప ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం యువత పైన ఉంది. కులం పేరుతో, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి, దేవుడి పేరుతో, రకరకాలుగా ఆచారాలు, సంప్రదాయాల పేరుతో యువకుల్ని అనేక ప్రలోభాలకు గురి చేసి
ఉద్యమాల్లో లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు పాలక వర్గాలు. వీటికి వ్యతిరేకంగా యువకులు చైతన్యవంతం కావాలి. వారికి రాజ్యాంగం ఆదర్శం కావాలి, వారికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆదర్శం కావాలి, వారికి మహాత్మా జ్యోతిరావు పులే ఆదర్శం కావాలి, వారికి షాహిద్ భగత్ సింగ్ ఆదర్శం కావాలి. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి యువకులు ఆనాడు 21 సంవత్సరం కూడా నిండుకు మీసాలు రానటువంటి యువకుడు ఆ రోజు. ఈ రోజు మీరందరూ ఇంకా ఆయన కంటే కూడా పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళు కనుక ఆ మార్గాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మీకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. ప్రజలందరూ కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని మనవి చేస్తూ, దాడులతో ఎవరిని బెదిరించలేరు, ముఖ్యంగా యువతను ఆపలేరు. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలని బీజేపీ RSS శక్తులకు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఇలాంటి అనేక ముఖ్యమైనటువంటి వార్తల కోసం, విషయాల కోసం చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ